our channel K Knowledge, G gives, V Victory, KGV Educational Channel for Success. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మే 16వ తేదీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవంను ఏ రోజు జరుపుకుంటారు? అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవమును ఏ రోజు జరుపుకుంటారు? ఆన్సర్ మే 15వ తేదీ నాడు. అలాగే 2024 యొక్క థీమ్ ఫ్యామిలీస్ అండ్ క్లైమేట్ చేంజ్. రెండవ ప్రశ్న, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ చైర్మన్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ చైర్మన్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? దీనికి ఆన్సర్ దిలీప్ సంఘాని. మూడవ ప్రశ్న, ఇటీవల భారతదేశం యొక్క 85వ గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన వారు ఎవరు? ఇటీవల భారతదేశం యొక్క 85వ గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన వారు ఎవరు? ఆన్సర్ శ్యామ్ నిఖిల్. ఈయన తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. నెక్స్ట్ నాలుగవ ప్రశ్న, నేషనల్ ఉమెన్స్ హాకీ లీగ్ 2024కు సంబంధించి హాకీ ఇండియా ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? నేషనల్ ఉమెన్స్ హాకీ లీగ్ 2024కు సంబంధించి హాకీ ఇండియా ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ ఆనందన మరియు కోకోకోలా ఇండియా వారు హాకీ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. నెక్స్ట్ ఐదవ ప్రశ్న, ఇటీవల విడుదల చేసిన సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో నిలిచిన యూనివర్సిటీ ఏది? ఇటీవల విడుదల చేసిన సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో నిలిచిన యూనివర్సిటీ ఏది? భారత్ నుండి ఎన్నింటికి స్థానం దక్కింది? ఆన్సర్ మొదటి స్థానంలోని యూనివర్సిటీగా హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికాకు చెందినది నిలిచింది. అలాగే మొదటి 10 స్థానాల్లోని యూనివర్సిటీలన్నీ కూడా అమెరికాకు చెందినవే. భారత్ నుండి వర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంలు అన్నీ కలిపి 65 యూనివర్సిటీలకు స్థానం దక్కింది. అలాగే భారత్ నుండి స్థానం పొందిన వాటిలో మొదటి స్థానంలో ఉన్న యూనివర్సిటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్. ఇది ప్రపంచంలో 410వ స్థానం. మన భారతదేశంలో అయితే మొదటి స్థానాన్ని పొందింది. ఆరవ ప్రశ్న, ఏ పేరుతో భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నారు? ఏ పేరుతో భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నారు? ఆన్సర్ భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంయుక్తంగా సైనిక విన్యాసాల పేరు శక్తి. అదే భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంయుక్తంగా నిర్వహించే వైమానిక విన్యాసాల పేరు గరుడ. అదే భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంయుక్తంగా నిర్వహించే నౌకాదళ విన్యాసాల పేరు వరుణగా పెట్టి విన్యాసాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ ఏడవ ప్రశ్న, ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రిపై ఓ ఆగంతకుడు కాల్పులు జరపగా తీవ్రంగా ప్రధానమంత్రి గాయపడ్డారు? ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రిపై ఓ ఆగంతకుడు కాల్పులు జరపగా తీవ్రంగా గాయపడ్డారు? దీనికి ఆన్సర్ స్లోవాకియా దేశ ప్రధానమంత్రి రాబర్ట్ పికోపై కాల్పులు అనేవి జరపడం జరిగింది. నెక్స్ట్ 8వ ప్రశ్న, ఏ బ్యాంక్ వారు యువతను ఆకర్షించుటకు ఫిక్సెల్ పేరుతో పూర్తి డిజిటల్ క్రెడిట్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చారు? ఏ బ్యాంక్ వారు యువతను ఆకర్షించుటకు ఫిక్సెల్ పేరుతో పూర్తి డిజిటల్ క్రెడిట్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చారు? ఆన్సర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు. నెక్స్ట్ 9వ ప్రశ్న, మే 13, 2024న మరణించిన అలీస్ మునో ఏ రంగంలో సుప్రసిద్ధులు? ఆన్సర్ చిన్న కథలను అద్భుతంగా రూపొందించడంలో అలీస్ మున్రో సుప్రసిద్ధులు. ఈయనకు నోబెల్ బహుమతి కూడా అందినది. నెక్స్ట్ 10వ ప్రశ్న, యునెస్కో మెమోరీ ఆఫ్ ద వరల్డ్ ఏషియా పసిఫిక్ రిజిస్ట్రేషన్లో మన దేశ సాహిత్య సంపదకు చెందిన ఏ పుస్తకాలను పొందుపరిచారు? యునెస్కో మెమోరీ ఆఫ్ ద వరల్డ్ ఏషియా పసిఫిక్ రిజిస్ట్రేషన్లో మన దేశ సాహిత్య సంపదకు చెందిన ఏ పుస్తకాలను పొందుపరిచారు? ఆన్సర్ సౌరోదయ లోకన పుస్తకం. దీన్ని ఆచార్య ఆనందవర్ధన రచించారు. నెక్స్ట్ 2వ పుస్తకం పంచతంత్రం. దీనిని విష్ణు శర్మ గారు రచించారు. నెక్స్ట్ 3వ పుస్తకం రామ్ చరిత మానస్.
దీనిని తులసీదాస్ గారు రచించారు. ఈ విధంగా పై సాహిత్య సంపదకు మంచి గుర్తింపు లభించడంలో విశేష కృషి చేసినటువంటి సంస్థ ఇందిరాగాంధీ ఆఫ్ నేషనల్ సెంటర్స్ ఫర్ ద ఆర్ట్స్. ఇందిరాగాంధీ ఆఫ్ నేషనల్ సెంటర్స్ ఫర్ ద ఆర్ట్స్. 11వ ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన హనుమాన్ గూర్చి తెలపండి. ఆన్సర్, హనుమాన్ అనేది AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్. దీనిని స్వదేశీయంగా తయారు చేశారు. ఇది ఎడ్యుకేషన్, ఆరోగ్యం, ప్రభుత్వ కార్యకలాపాలు, ఆర్థికపరమైన సమాచార విశేషాలను ప్రపంచంలోని వివిధ భాషల్లో తెలియజేస్తుంది. ఇది ప్రపంచంలో 98 భాషల్లోనూ, భారతదేశంలో 12 భాషలు, తెలుగుతో సహా 12 భాషల్లోనూ సేవలు అందిస్తుంది. నెక్స్ట్ 12వ ప్రశ్న, 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వ బ్యాంకులన్నింటితో కలిపి మొత్తం ఎంత నికర లాభాన్ని ఆర్జించాయి? దీని ఆన్సర్ 1,41,203 కోట్ల రూపాయలను ఆర్జించాయి. మన దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12. ఇందులో 40% పైగా నికర లాభాన్ని ఒక్క SBI బ్యాంక్ వారే ఆర్జించారు. నెక్స్ట్ 13వ ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన బంగారు గనుల ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో కలదు? ఇటీవల వార్తల్లో నిలిచిన బంగారు గనుల ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో కలదు? ఆన్సర్, కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంలో ఈ బంగారు గనులు అనేవి గుర్తించారు. నెక్స్ట్ 14వ ప్రశ్న, ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు మెదడులో నాడీ దిక్సూచిని కనుగొన్నారు? ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు మెదడులో నాడీ దిక్సూచిని కనుగొన్నారు? ఆన్సర్, బ్రిటన్ శాస్త్రవేత్తలు. ఈ నాడీ దిక్సూచి అనగా ఒక ప్రదేశానికి వెళ్ళే క్రమంలో దారి తప్పిపోయే ప్రమాదాన్ని నిరోధించే ఒక మెదడు యంత్రము. దీనివలన పార్కిన్సన్స్, అల్జిమర్స్ వంటి వ్యాధుల గురించి మెరుగ్గా అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. గమనిక, ఇటీవల బ్రిటన్లో 8 నెలల చిన్నారిలో జీన్ థెరపీతో వినికిడి శక్తిని కూడా పునరుద్ధరించారు. ఓకే గైస్, ఈరోజు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది మీ యొక్క పురోగతిలో ఉపయోగపడినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.